వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మరి ఏపీలో చూసుకుంటే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలు ఎవరెవరు పోటీ చేస్తారా అన్న ఉత్కంఠకైతే కాస్త తెరపడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల జాబితా 114 మంది అసెంబ్లీ అలాగే 5 లోక్సభ అభ్యర్థుల పేర్లతో రిలీజ్ చేసింది. అలాగే చూసుకుంటే బయట ఎంత వాతావరణ వేడిలో కూడా మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలాగే మనం పవన్ కళ్యాణ్ విషయానికి వెళ్తే ఆయన పిఠాపురంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఒక కలవరపెట్టిన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన ఎన్నికల గుర్తుగా ప్రచారం ఉన్న గాజు గ్లాసును ఒక ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టేసింది. అలాగే జనసేనను ప్రాంతీయ పార్టీగా కూడా గుర్తించలేదు. అయినప్పటికీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఆయన ఇంకా కాస్త తన రూట్ కూడా మార్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా మరింతగా ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు చాలా బాగా వంట పట్టించుకున్నారు అనడానికి మనం చాలా ఉదాహరణ అయితే ఇప్పుడు తీసుకోవచ్చు. ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు. అలాగే మనం వివేకం సినిమా విషయానికి వద్దాం. అటు టీడీపీ అభిమానులంతా వివేకం సినిమాని ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి అలాంటి వివేకం సినిమా పిటిషన్పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సినిమా ఎలా ప్రదర్శిస్తారని హైకోర్టు సీరియస్ అయింది. ఇంకొక వైపు చూసుకుంటే వివేకం సినిమా కంటే రియల్ అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంది అంటూ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత అంటున్నారు. అవినాష్ను జగన్ కాపాడుతున్నారని సునీత విమర్శిస్తున్నారు. అలాగే కడపలో పోటీ చేస్తున్న తన సిస్టర్ షర్మిల కూడా అభినందన తెలిపారు. మొత్తానికి ఎన్నికలు కడపలో కక్షలను బయటకు తీసుకొచ్చాయి. మరి ఇవాళ ఇష్యూకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు అవుతి శ్రీధర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఇంకా మత్తి వెంకటేశ్వరరావు గారు, జనసేన అధికార ప్రతినిధి, ఇంకా షేక్ సైదా గారు, కాంగ్రెస్ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి. రైట్, ముందుగా మనం మత్తి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం, జనసేన అభ్యర్థి. నమస్తే అండి మత్తి వెంకటేశ్వరరావు గారు. సారీ, జనసేన అధికార ప్రతినిధి మత్తి వెంకటేశ్వరరావు గారు. ఓకే, రైట్. వైసీపీ అధికార ప్రతినిధి అవుతి శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే అండి. శ్రీధర్ గారు మాట్లాడండి. శ్రీధర్ గారు మీ వాయిస్ వినిపిస్తుందండి. అవును శ్రీధర్ గారు. ఓకే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా ఒక ప్రసంగంలో సరికొత్త దీన్ని తీసుకొచ్చారండి. ఎందుకంటే పశుపతి అరుంధతి సినిమాలో పశుపతి లేచి వచ్చినట్టుగా ఇన్నాళ్ళకు మళ్ళీ చంద్రబాబు పశుపతి అంటూ ఆయన అభివర్ణించడం జరిగింది. చాలా జోష్గా తన ప్రసంగాలను అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ మరి ఇదే సమయంలో వివేకం సినిమాను జనం చాలా బాగా ఆదరిస్తున్నారండి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. మరి ఈ వివేకం సినిమా కంటే ఇంకా రియల్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుందంటూ ఇంకొక వైపు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ రెండు కోణాలను ఎలా చూడాలి? మేడం, మీకు బాగా ఆదరిస్తున్నారు అనే దానికి ఒక డెఫినేషన్ ఏమైనా చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎంత అండి? చూసింది ఎంతమంది అండి? ఫుల్ టైమ్ అది 2 hours అలా ఉంది మూవీ. ఇది ఫుల్ టైం చూసిన వాళ్ళు ఎంతమంది అండి? సార్, మీరు ఫుల్ టైం చూసింది అంటే మన సోషల్ మీడియాలో చూసుకుంటే దానికి అది ట్రైలర్ కావచ్చు, దాన్ని బట్టి నేను అదే చెప్తున్నా. బర్రెలక్క అని చెప్పి తెలంగాణలో ఒక ఆవిడ ఒక నామినేషన్ వేసి నేను గెలుస్తున్నానంది. మన రాష్ట్రం నుంచి మీ మీడియా వాళ్ళే కాకుండా మా రాష్ట్రం నుంచి కూడా, అంటే ఆంధ్ర నుంచి కూడా కొన్ని 100 మంది వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చారు. డిపాజిట్లు అయినా వచ్చినాయండి. సో సోషల్ మీడియా కొంతవరకే ఉపయోగపడుతుంది కానీ సోషల్ మీడియాలో వచ్చే వాస్తవాలు కాదండి. సో ఏ టాపిక్ లేక సోషల్ మీడియాలో వచ్చేదే నిజమని బ్రతికే భ్రమల్లో కొంతమంది ఉంటారు. ఇదే వివేకం సినిమాని ఆపేయాలని చెప్పి అదే కేసులో నేనే చంపేశానని చెప్పిన దస్తగిరి ఎవరైతే ఇదే సునీత గారిని ఎత్తిన పెట్టుకొని మోస్తున్నారో ఆ దస్తగిరి గారు వెళ్ళి ఈ సినిమాని ఆపేయాలని చెప్పారు కదా హైకోర్టులో. సో ఇంతకన్నా దారుణంగా ఉంటే ఆ దారుణాన్ని చూపించపోయారా? ప్రజలకు తెలిసేది కదా, ఎందుకు భయపడుతున్నారు? సో ఇక్కడ ప్రజలు ఒకటండి, ఆ మర్డర్ అయ్యింది వాస్తవం, అందుట్లో ఎవరు కాదనలేదు. అందుట్లో క్లియర్ గా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అక్కడున్న స్థానిక ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. సో వాళ్ళు పదే అదే దాని గురించి ఎప్పుడో 2019 అయిపోయిన దాని గురించి సిబిఐ 4 సంవత్సరాల నుంచి విచారిస్తున్న దాని గురించి ఒకవేళ నిజంగా ప్రజలంతా తీసుకునే పని అయితే ఎలక్షన్ లో చెప్తారు కదా, అంత తొందరగా మనం ప్రతిరోజు ఇక్కడ అదే టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఇదే సునీత గారు కొన్నిసార్లు
చంద్రబాబే ఉన్నాడని చెప్పింది కదా, మరి సడన్ గా ఆమె స్టాండ్ ఎందుకు మార్చుకుంది? సో ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. కోర్టులో ఉంది, కోర్టు డిసైడ్ చేయనివ్వండి ఏమవుతుంది ఏంటి అని. మనం ఇప్పటికిప్పుడే అంతా బాగుంది అంతా బాగుంది, ఇప్పుడు వాళ్ళు మూవీ తీసి చూపించినంత మాత్రం ఇంక అదే నిజం అనుకుంటారా? అలా నిజం అనుకోవడం నిజం అనుకోకపోవడం సంగతి, దాన్ని ఎక్కువ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది. ఏం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి? నిండా 20 లక్షల మంది చూడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 5 కోట్లు పైన ఉంది, 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, నాట్ ఈవెన్ 2%. సినిమా కోరికి అట్లా క్లిక్ చేస్తే వ్యూ కింద వస్తుంది, మొత్తం చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనకి అదే చెప్తున్నా, సోషల్ మీడియాలో వచ్చేసింది పట్టుకొని అది నిజము 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 అంటే 1-10 సార్లు నిజమంటే నిజమైపోతుందా? ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఏవో తీసుకెళ్ళి శ్రీధర్ గారు, మరి కడప ఎంపీగా అవినాష్ రెడ్డికి పోటీగా షర్మిలయే బరిలో దిగారు. మరి ఎంతవరకు పోటీనివ్వగలరండి అవినాష్ రెడ్డి గారు? ఎందుకంటే ఇటు సునీత గారు ఇంకా షర్మిల గారు ఇద్దరు ఒకటే వస్తున్నారు, ఇంకా ఎలా ఉండబోతోందండి అది? 2011లో ఇదే వివేకానంద రెడ్డి గారు మంత్రిగా ఉంటూ అదే విజయమ్మ గారి మీద పోటీ చేశారు, ఏమైందో మనం చూసాం. తర్వాత 2011 బై ఎలక్షన్స్ లో డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు పెద్ద స్టాల్వర్డ్స్ జిల్లాలో వాళ్ళు పోటీ చేశారు, చూసాం. ఇప్పుడు కూడా కేఏ పాల్ పోటీ చేస్తున్నాడు, సిపిఐ పోటీ చేస్తుంది, సిపిఎం పోటీ చేస్తుంది, షర్మిల పోటీ చేస్తుంది. పెద్ద తేడా ఏముందండి? ఏంటండి మరి మీ అభిమాన దివంగత నాయకుడు వైఎస్ఆర్ కుమార్తెని మామూలుగా అందరితోనే పోల్చేస్తున్నారు, మరి మీ జగన్ గారు అయితే ఎక్కువ, షర్మిల గారు అయితే తక్కువ? మేడం, ఇక్కడ ఒక నాయకుడు ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వాళ్ళ గురించే మనం మాట్లాడతామండి. ఇప్పుడు ఎన్టీ గారి అబ్బాయి హరికృష్ణ అన్న ఎన్టీఆర్ అని చెప్పి ఓ పార్టీ పెట్టి రోడ్డు మీదకి వెళ్ళారు, ఆదరించారా? ఆదరించలేదు కదా. సో ప్రజలు ఎవరిని నమ్మారు? చంద్రబాబునే నమ్మారు. లక్ష్మీపార్వతి గారు పార్టీ పెట్టారు, నమ్మలేదు. అలాగే రేణుకా చౌదరి గారు పార్టీ పెట్టారు, నమ్మలేదు. సో ఇక్కడ కూడా ఎవరిని నమ్ముతారు? షర్మిల కాంగ్రెస్ పోయింది, లెటర్ ట్రై అవర్ లక్. తెలంగాణలో పెట్టింది, 3 నెలల తర్వాత మూసేసుకొని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు, చూద్దాం ఏం జరుగుతుందో, ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా చూద్దాం. ఎందుకంతా మీరంతా వచ్చేస్తుంది అనుకున్నారు? ఎలక్షన్ అంటే ఒక 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టిన ఒక పెద్ద మనిషి 21 స్థానాల్లో క్యాండిడేట్లు నిలబెట్టలేక పక్క పార్టీల నుంచి చేర్చుకొని, బూత్ కమిటీలు కూడా లేవు నాకు, కనీసం వాళ్ళకి పూర్ల భోజనాలు పెట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవని మాట్లాడుతున్నాడు. సో ఆయనకన్నా పాపులారిటీ ఉన్నాం కదా ఈమె. సో అన్ని ఇంకొక 45-50 రోజుల్లో అన్ని లెక్కలు, అందరి లెక్కలు తేల్చేస్తారు ప్రజలు. అంత ఆవేశంగా మనం మాట్లాడుకోవాల్సిన పని ఏముంది? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కేఏ పాల్ పోటీ చేస్తున్నాడు, సిపిఐ సిపిఎం పోటీ చేస్తుంది, ఇంకా అనేక పార్టీలు పోటీ చేస్తున్నాయి, వాళ్ళతో పాటు షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. ఓకే, రైట్ అండి శ్రీధర్ గారు. మరి మనతో పాటు మత్తి వెంకటేశ్వరరావు గారు, జనసేన అధికార ప్రతినిధి ఉన్నారు. మత్తి వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. వెంకటేశ్వరరావు గారు, మరి పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కంటే చాలా జోష్ని అయితే పెంచారు, పిఠాపురంలో కూడా సుడిగల పర్యటనలు చేస్తున్నారు. కానీ మరి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే గాజ్ గ్లాస్ ఈ గుర్తును మొత్తం ఒక ఫ్రీ సింబల్గా లిస్టులో పెట్టేసింది, అలాగే జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. మరి ఈ 2 విషయాల వరకు వస్తే మరి జనసేనకి ఏమన్నా ఒక ఎదురు దెబ్బ లాంటిది అనుకోవచ్చా, లేకపోతే దాంతో అసలు మాకు ఏం సంబంధం లేదంటారు? ఎందుకంటే ఒక ఫ్రీ సింబల్ గాజు గ్లాస్ అన్నది ఎవరైనా ఓట్లు వేయాలనుకునే వాళ్ళకి ఎంతవరకు ఇబ్బంది కలిగించే అంశమే కదా అని అన్నది. నమస్కారం అమ్మా మీకు, మన ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా మన ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా శుభ సాయంకాలం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మా జన సైనికులందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చేటువంటి ఈ వార్త ద్వారా కొంచెం ఆందోళన గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మంచి అంశాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి, మాది నేషనల్ పార్టీ కాదు, అదే విధంగా రికగ్నైజ్డ్ పార్టీ కాదు, మాది రిజిస్టర్డ్ పార్టీ. యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్డ్ పార్టీకి ఒక పర్టికులర్ సింబల్ కేటాయించుకునేది లేదు. అది గతంలో కూడా ఇలా జరిగినప్పుడు నెసెసరీ డైరెక్షన్స్ మేము రిజిస్టర్డ్ అయిన పార్టీ కాబట్టి యూనిఫామ్ గా మేము అభ్యర్థులను పెడుతున్నాం కాబట్టి యూనిఫామ్ మాకు ఎలక్షన్ సింబల్ కావాలని అడగటం, అది
వారు గ్రాంట్ చేయటం అనేది జరుగుతుంది. దాని గురించి మాకేం విచారం లేదు. మా కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. రెండు మీరు చెప్పినట్టు అంటే దీనికి సంబంధించి మీరు యూనిఫామ్ గా అందరికి ఒకే గుర్తు కేటాయించాలని కోరుతున్నాము అని చెప్పారు. దీనిపై మరి క్లారిటీ ఎప్పుడు వస్తుందండి? ఖచ్చితంగా మీకే కేటాయిస్తున్నాము, యూనిఫామ్ గా మీకు ఇస్తున్నాము వస్తుందమ్మా. లీగల్ గా మా పార్టీ అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే అది వచ్చేంత వరకు అభిమానులు, కార్యకర్తల్లో వాళ్ళలో ఆ రకమైన భయం ఉంటుంది కదండి. ఉంటుంది కదా, అందుకనే కదా మీ ఛానల్ మీద ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మంచి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మీ ఛానల్ ద్వారా మా వీక్షకులందరికీ, జన సైనికులకు కూడా ఏ విధమైనటువంటి విచారించాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. అభయాస్తం అనేది దానికి తగ్గ నెసరీ స్టెప్స్ తీసుకున్నామని మీ ద్వారా తెలియజేసుకున్నాం. రెండో విషయం అమ్మా, జోష్ పెంచారంటే ఇప్పుడు ఒకటమ్మా, మాది రాజకీయ పార్టీ. ప్రతి వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీ కాబట్టి మీ పార్టీకి పవర్ కావాల్సిన లేదా అనే మాట ఉంటారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత పవర్ కావాలని, దాంట్లో మాత్రం ఎలాంటి లేదు. బట్ ఆ పవర్ అనేది ఒక భిన్నమైనటువంటి సంస్కృతి ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి సంప్రదాయవాదం, ఆర్థడాక్స్ యొక్క బూత్ క్యాప్చరింగ్, లేకపోతే ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ద్వారా, మాల్ ప్రాక్టీసెస్ ద్వారానో ఎన్నికల్లో గెలవటమే ధ్యేయం కాదు. ఎన్నికల్లో గెలవటం కాదు, ఎన్నికల్లో రిఫార్మ్స్ ద్వారా గెలవాలనేటువంటి ఆలోచనతో ఉద్భవించినటువంటి పార్టీ జనసేన పార్టీ. అది మాత్రం తప్పనిసరిగా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పని. కానీ ఈ ఎన్నిక అనేది గతంలో 2019లో చేసినటువంటి ఒక భావోద్వేగ నిర్ణయాల వల్ల, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబరెన్స్ వల్ల, ఏదైతే ఏంటంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ప్రజాభిప్రాయాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే అయితే ఇందాక అవుతు శ్రీధర్ గారు మీ పార్టీ మీద చేసిన విమర్శకి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, కనీసం 21 మందికి చెప్పండి. నేను దానికి రాబోతున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తిలో ఏంటంటే భారత రాజ్యాంగం అల్టిమేట్ సావర్నిటీ రిసైడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అని ఏదైతే అన్నారో, ప్రజలే అంతిమ దేవుడు కాబట్టి ఈ రోజున ప్రజల యొక్క దాని యొక్క మానసిక, అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి సూట్ అయ్యే విధంగా కూడా రాజకీయ పార్టీలు ప్రవర్తించాలి అనేటువంటి విధానంతో ఈసారి ఎన్నికల్లో అర్థంగా సంస్కరణవాదిగానే కాకుండా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఒక ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఆ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి, విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజున 10 సంవత్సరాలు దాటుతున్నా కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రమైనటువంటి ఒక ముద్ర ఇది ఏదైతే ఉందో దాన్ని తుడిచివేయాలనేటువంటి తాపత్రయంతో, ఏదైతే ఈ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏపీ అమరావతి, పోలవరం ఈ రెండింటి సాధన అనేది ముఖ్య ధ్యేయంగా ధ్వంసమైనటువంటి వ్యవస్థలను పునర్నిర్మాణం చేయడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఖచ్చితంగా కూడా ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో మా నాయకుడు రుణ విప్పడం, ఆవిర్భావ సభలో ప్రకటించడం, అప్పటి నుంచి అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఆ విధంగా ప్రతిపక్ష ఓటు చేయాలనేకుండా వాళ్ళు సాధించినటువంటి పరిస్థితి చూసాం. సరే, ఇప్పుడు మా నాయకుడు కేవలం ముందే చెప్పా, మా నాయకుడు కేవలం అధికారం కోసం వచ్చినటువంటి నాయకుడు కాదు. ఆచార్య వినోబా భావే గారు ఒక భూదాన సంస్కరణ ద్వారా ఆయన ఏ విధమైనటువంటి చేశారో, లేదో మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమరం తీసుకొచ్చి ఆయన ఎన్నికల్లో నిలబడటం, లేదంటే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో నిలబడితే ఆయన బొంబాయిలో ఓడించడం, ఎన్ని ఎలక్షన్లో ఓటమి గెలుపు అనేది గిటురాయి కాకుండా అంతిమ లక్ష్యం ప్రజాశ్రేయస్సు అనేటువంటి భావించేటువంటి నాయకుడు మా నాయకుడు. ఆ తర్వాత ఏంటంటే ఫుల్ టైం మా నాయకుల్లో మాకు కొన్ని వారు చెప్పినట్టుగా ఏంటంటే మేము బలహీనతలు అనం, కానీ మా నాయకుడు ఏదన్నా ముఖ్యమంత్రి కొడుకుగానో లేదు ఎలక్షన్ అఫిడవిట్ లో 2004లో చూపించినటువంటి ఆస్తులకి, 2014లో చూపించినటువంటి ఆస్తులకి కొన్ని కోట్ల రెట్ల యొక్క ఇన్కమ్ ని మీరు వైట్ బ్లాక్ లో ఉన్నటువంటి పరిస్థితి, నీకు ఉన్నటువంటి సిబిఐ ఈడీలు 40,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, ప్రజలు 1,00,000 కోట్లు అన్నారు. వాటికి బయట వాళ్ళకి అనేది ధనం అనేది ఉంది కాబట్టి
పూర్తి టైం దాని మీద కేటాయించి ప్రజల్ని ఆ గ్లోలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మా నాయకుడు ఏంటంటే ఒక సంస్కరణవాదిగా రబ్బరు చెప్పులను వేసుకున్నటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించాలనేటువంటి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యవస్థలను భ్రష్టు పట్టించేటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే ఖచ్చితంగా కూడా మేము బలమైనటువంటి అభ్యర్థులను పెట్టి మేము కూడా అసెంబ్లీలో ప్రవేశించి తద్వారా రాజకీయ అధికారం ద్వారా సంస్కరణలు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుచేతనే ఈ రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆచి తూచి ఇది మాది అవినిగడ్డ నియోజకవర్గం. అవినిగడ్డ నియోజకవర్గం అంటే జనసేన పార్టీకి అడ్డా. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఇబ్బంది ఏమీ లేకుండా ఉండగా అనేక ప్రక్రియలు పార్టీ సర్వేల ద్వారా చూస్తుంది. అంత మాత్రంతోనే ఏదో ఆళ్ళను తీసుకొచ్చి ఏళ్ళని తీసుకొచ్చారంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోవట్లా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఒక చోట నుంచి ఒకటి అభ్యర్థులను మార్చాలా. అది ఇంటర్నల్ పాలిటిక్స్ ని, ఇంటర్నల్ గా రాజకీయ పార్టీలో జరిగేటువంటి విధానాన్ని, ఇంటర్నల్ గా ఎవరికి ఉన్నటువంటి వెసులుబాటుని పరిస్థితులు బట్టి చేసుకున్న దాన్ని ఎవరు కామెంట్ చేయాల్సిన పని లేదు. నేను అందుకని వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు మార్చేటువంటి విషయంలో ఇన్ని డిబేట్లో కూడా అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. వాళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళ సర్వేలను లేకపోతే ఇంకోటను ఏదో చేసుకుని పార్టీ అభిప్రాయం చేసుకుంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఏదైతే ప్రజలు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో అది మే 15వ తారీఖున జరిగినటువంటి బ్యాలెట్ బాక్స్ లో ఖచ్చితంగా తీర్పు ఇవ్వబోతున్నారు. కర్రు కాసి వాత పెట్టబోతున్నారు అంటలో మాత్రం చాలా స్పష్టంగా ప్రజాభిప్రాయం ప్రజాక్షేత్రంలో ఉంది. మరి మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ రావు గారు. నమస్తే అండి డాక్టర్ ఎస్ రావు గారు. ఎస్ రావు గారు, మరి సీఎం జగన్ 6వ రోజుకి చేరింది మేమంతా సిద్ధం యాత్ర. అయితే ఇవాటి సిద్ధం యాత్రలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మధ్య అంతా చంద్రముఖి అనేవాళ్ళు, లకలక్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడైతే మార్చారు. ఈరోజు పశుపతి, అప్పుడు ఎలా అరుంధతి మూవీలో పశుపతి ఎలాగ ఇప్పుడు పసుపుపతిగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు వచ్చాడండి పశుపతి అంటూ ఆయన ప్రసంగం అంతా అదే విధంగా సాగింది. అయితే మనం ఇంకొక విషయానికి వెళ్దామండి. వివేకం మూవీ విషయానికి వస్తే టీడీపీ వాళ్ళ అందరూ చాలా బాగుంది సినిమాని చూసిన వాళ్ళందరూ నిజాలు తెలుసుకుంటున్నారు, చాలా చక్కగా ప్రజలు ఆదరిస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ కాకపోతే దీనికి సంబంధించి మీ టీడీపీ అభ్యర్థి దస్తగిరి అప్రూవర్గా, వివేకానంద రెడ్డి హత్యకేసు అప్రూవర్గా మన దస్తగిరి ఇది ఎలా పెట్టారు అసలు అంటూ ఒక పిటిషన్ కూడా ఏపీ హైకోర్టుకి వేశారు. మరి హైకోర్టు కూడా స్పందించింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎలా ప్రదర్శిస్తారని కూడా అడిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారండి? ఇప్పుడు దస్తగిరి ఏం చేసినా కానివ్వండి, స్వయాన వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారే ఇది చూపించింది కొంచెమే. దీంట్లో ఇంతకంటే ప్రత్యక్షంగా ఇంతకంటే కూడా ఘోరం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు, ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఆ సునీత గారు కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి హస్తాలు రక్తంతో కలుషితమై ఉన్నాయి, అలాంటి రక్తంతో కడిగిన చేతులతోటి ఈరోజు పరిపాలిస్తున్నారు. అదేవిధంగా షర్మిలకు కడప నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేస్తున్నందుకు ప్రశంసలు ఇచ్చారు. సొంత మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇచ్చేస్తున్నప్పుడు ఆ దస్తగిరి అవడండి ఇప్పుడు అది ఉన్నటువంటి వాస్తవమా కాదా? ఇంకోటి అది ఏం చెప్పిందంటే ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్లోనే పొందుపరిచినటువంటి పేర్లని, ఎందుకంటే ఛార్జ్షీట్ వేసి ఒకటి ఎఫ్ఐఆర్ వేస్తే అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆర్జీవీ లాగా ఉన్నది లేనిది అని చెప్పి కలుషిత దాంతో వేరే వాళ్ళ పైన బురద జల్లే విధంగా మేము చేయలేదు కదా. ప్రజలను మేము చైతన్యవర్తం చేశాము, ప్రజలను మేము చైతన్యపరుస్తున్నాము. చూడండి ఏ విధంగా గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పరిపాలన కొనసాగుతుంది, ఏ విధంగా శవరాజకీయాలు చేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో మా తండ్రిని చంపేశారు, మా అయ్యని చంపేశారని చెప్పేసి, రాజన్న బిడ్డని అని చెప్పేసి ఆ రోజు ప్రజలని ఓదార్పు యాత్ర అని చెప్పి ప్రజలను మోసగించాడు. ఆ తర్వాత కోడి కట్టి సానుభూతి చేసుకోవాలని, ఆ తర్వాత గొడవళ్ళు, ఈ కత్తులు కొడవళ్ళు బ్లేడ్లు, ఎంత సాంప్రదాయం ఎవరిది? ఈ యొక్క ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రిది, ఈ యొక్క ఫ్యాక్షన్ నాయకుడిది. ఇది ప్రజలు చూస్తున్నారు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా. వివేకం పిక్చర్లో చూపించిందంతా కూడా వాస్తవాలే కదా. అలా అవాస్తవాలు ఏమున్నాయి? ఏ విధంగా ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క ప్రాణాలు మానాలు కాపాడాలని చెప్పేసి ఒక నాయకుడు ఆలోచించాలో ఆ విధంగా ఎక్కడ ఆలోచిస్తున్నారు? అధికారము, డబ్బు, అధికారంతో విర్రవీగి 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు? 5 సంవత్సరాల నుంచి దొరికినట్టుగా దోచుకొని కంటైనర్ల ద్వారా, మీ తాడేపల్లి ప్యాలెస్ కంటైనర్ల ద్వారా డబ్బు పంపిణీ చేసింది, డబ్బును అక్కడ తీసుకెళ్ళి సరఫరా చేసింది తెలుసలేదా?
డబ్బును అక్కడి నుంచి కంటైనర్ ద్వారా మీరు తీసుకుపోయింది మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారు కదా. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా, ఇంతకంటే దోపిడితనం ఇంకేం కావాలా? ఈ 29 రాష్ట్రాలలో ఇంత దోపిడీ జరిగింది ఏ రాష్ట్రంలో అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో. దొరికినట్టు దోచుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, డెమోక్రటిక్ నామ్స్ అన్ని బుల్డోజ్ చేశారు, అభివృద్ధి కుంటుపరిచారు. కేవలం పథకాలు ఇస్తున్నాం, సంక్షేమం ఇస్తున్నాం చెప్పేసి ఈరోజు మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు ఇంకోటి కూడా చేశారు, మీ యొక్క వాలంటీర్లని ఈరోజు మీరు వేసుకున్నట్టు వనమూసుకు మొన్న హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఏ విధంగా అయితే కాపు సంక్షేమదారుడుగా వైఎస్ఆర్సీపీ నాయకులై కాపు సంక్షేమదారులుగా ముసుగేసుకొని పవన్ కళ్యాణ్ గారిని మోసం చేద్దామని చెప్పి కూటమి విరగొట్టామని ఏ రోజు చేశారో ఆ ముసుగు తెలిగిపోయింది. ఈరోజు ఈ యొక్క వాలంటీర్ల ముసుగు తెలిగిపోయింది. వాలంటీర్ని మూకుమ్మడిగా మీరు నియోజకవర్గాల వారిగా రాజీనామా చేస్తున్నారు. ఎందుకు చేయిస్తున్నారు? రాజీనామా చేసి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయాలని చెప్పేసి. మీరు పదవి రాజీనామా చేయకుంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి మీరు రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసి ఇంకో విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క ప్రజల్ని అపోక్రియేట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. పెన్షన్లు వాళ్ళకి, ఎందుకంటే పెన్షన్లు కానీ ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్లు అన్ని కూడా ఈ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. రేపు వాలంటీర్లు రాజీనామా చేస్తే వాళ్ళ పెన్షన్లు అందవు. చూడండి వాలంటీర్లు వ్యవస్థ ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం అని చెప్పేసి ప్రజలు అపోక్రియేట్ చేయడానికి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కి, చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ పెన్షన్లు ఆగడానికి వీల్లేదు, వాళ్ళ ఇబ్బందులకు గురి కావద్దు. అక్కడ గ్రామ సచివాలయ కార్యదర్శులు అందరితో కలిసి వాళ్ళని ప్రమేయంతో మీరు అక్కడ పెన్షన్లు అందజేసే విధంగా ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళు రాశారు. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. ఆ నిబద్ధతతో పరిపాలించిన మా నాయకుడు, అదొక చరిత్ర. గత 40 సంవత్సరాల చరిత్ర వారిది, 4 సంవత్సరాలు దోచుకున్న చరిత్ర వీళ్ళది. ప్రజలందరూ చూస్తున్నారు వీళ్ళు. ఓకే అండి, మరి మొత్తానికి అంటే షర్మిల చెప్తున్నారు అంటే నా అనుకున్న వాళ్ళందరినీ మోసం చేశారు జగన్ అన్న, కాబట్టి అసలు ఎలా అయినా సరే అక్కడ నేను నిలవాలి గెలవాలి అని చిన్న అన్న కోరుకున్నారు కాబట్టి నేను కడపలో ఎంపీగా పోటీ చేస్తాను అంటున్నారు. అలాగే అయితే షర్మిల పోటీ చేయడాన్ని మనకి ఇప్పుడు మనకు అవతి శ్రీధర్ గారు మాట్లాడితే ఎలా అన్నారంటే ఒక కేఏ పాల్ పోటీ చేస్తున్నారు, లేకపోతే ఇంకా మన వామపక్షాలు పోటీ చేస్తున్నాయి, చాలా మంది పోటీ చేస్తారు, ఒక షర్మిల పోటీ చేస్తున్నారు అంతే అంటున్నారు. నిజంగా అంత గట్టి పోటీ ఇవ్వలేరు. ఈ రోజు ఆ మాట మాట్లాడుతుండ్రు, మా బాబాయ్ కోరుకున్నారు నేను పోటీ చేస్తున్నాను. బాబాయ్ కోరుకున్న రోజు నువ్వు పోటీలో దిగలేదు కదా. బాబాయ్ కోరుకున్న రోజు నువ్వు పోటీలో దిగలేదు. జగన్మోహన్ రెడ్డి షర్మిల వేరు అని చెప్పేసి మాత్రం రాజకీయ అవగాహన లేని వాళ్ళు అనుకుంటారు. రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉన్నా కానివ్వండి, షర్మిల జగన్మోహన్ రెడ్డి ఒకటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి షర్మిల అక్కడ పనిచేస్తుంది, ప్యాకేజ్ ద్వారా పనిచేస్తుంది. క్లియర్ గా చెప్తున్నాండి. షర్మిల మీకోసం పనిచేస్తున్నారని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారని మీరు అంటున్నారు. గారు ఒక విషయం చెప్తాను, మొన్నటి వరకు షర్మిల పక్కన నిల్చుంది ఆ మహాతల్లి, మడమదిప్పన్ నాయకుడు, సతీమణి, మహానాయకురాలు మహాతల్లి, ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ హోదాలు అక్కడ అదే మాజీ ఏ హోదా అక్కడ ఉన్నారు. మొన్నటి వరకు షర్మిల గారి పక్కన నిల్చుని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంటే పక్కన నుండి ప్రశంసించారు. ఈ రోజు పోయి అక్కడ కొడుకు పక్కన నిల్చొని దేవుడా తండ్రి నీ యొక్క బావులతో నా యొక్క కొడుకుని విజయం చేకూర్చామని ప్రార్థిస్తున్నారు కదా. అంటే చెల్లెల మీద విజయం చేయాలా? చెల్లెలు కూడా ప్రత్యర్థే కదా ఇప్పుడు. అంటే ఏ విధంగా అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు చేసే కార్యక్రమాలు ఏ విధంగా? అంటే విజయమ్మ గారు షర్మిల పక్షాన ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారా, లేకుండా మధ్య నిల్చొని ఇద్దరు పిల్లల్ని మీరు నాటకం ఆడిస్తున్నారా? ఇది ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలకు అయోమయం క్రియేట్ అయింది. ప్రజలంతా ఇప్పుడు ప్రజల్లో రాజకీయంగా చైతన్యం వచ్చింది, గమనిస్తున్నారు. వీళ్ళు ఆడే నాటకం అంతా కూడా గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు. ప్రజల్ని మీరు మోసం చేయగలిగారు పోయినసారి, ఈసారి ప్రజలు మోసపోవడానికి రెడీ లేరు. ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తున్నారు. మేము మోసపోయామని కాకుండా మేమేం కోల్పోయామో కూడా ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు. ఓకే అండి, రైట్ అండి. అవతి శ్రీధర్ గారు, మరి షర్మిల జగన్ ఇద్దరు వేరు వేరు కాదు, కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అని టీడీపీ విమర్శ. మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. శ్రీధర్ గారు వినిపించలేదు ఇంతవరకు, మీరు ఏమన్నారు? వినిపిస్తుంది మేడం. నిన్నటి వరకు ఇదే తెలుగుదేశం, ఇదే జనసేన షర్మిల గారిని నెత్తిన పెట్టుకొని మూసారు. ఇవాళ వచ్చేసి వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం జనసేన వాళ్ళకి ఎవరు స్క్రిప్ట్ ఇస్తారో కానండి,
ఒకటే స్క్రిప్ట్, ఒకటే రైటర్, మంచి మరి ఇద్దరు కలిసి వెళ్తున్నాయి. ఒక కూటమే కదండి, కూటమిలో మరి ఒకటే స్క్రిప్ట్ ఉండదా? ఒకటే బ్రదర్, ఒకటే ఆలోచనతో పోతున్నాము. ప్రజల యొక్క సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఒకే ఆలోచనతో పోతున్నాం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మౌనంగా ఉంటే నేను మౌనంగా ఓకే ఓకే మీరు చెప్పండి శ్రీధర్ గారు. వీళ్ళు అదే స్క్రిప్ట్, వ్యవస్థలు విధ్వంసం చేశారు అంటారు. ఏం విధ్వంసం అండి? ఎవరు చేశారు? ఒక ఎన్నికల కమిషనర్ ని అడ్డం పెట్టుకొని 2 సంవత్సరాల పాటు రాష్ట్రంలో నానా హింస పెట్టింది ఎవరు? తర్వాత ప్రజలు చెక్కులు తీసుకొని కొట్టినట్టు రిజల్ట్స్ చూపించిన తర్వాత సిగ్గు రాకుండా మళ్ళీ అదే మనిషిని అడ్డం పెట్టుకొని ఇవాళ పెన్షన్స్ గురించి నాటకం ఆడింది ఎవరు? పెన్షన్స్ గురించి నిజంగా మేము తప్పు చేస్తున్నట్టయితే ఇవాళ నాకు 4 సార్లు IVRS కాల్స్ వచ్చినాయి చంద్రబాబు గారి ఆఫీస్ నుంచి. అయ్యా మేము వస్తే 4,000 ఇస్తామని ఒకసారి, మాకు సంబంధం లేదు, మేము అసలు చెప్పలేదని ఒకసారి. ఇట్లా ఎందుకు దొంగ 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 అంటే భుజాలు తడుముకోవటం దేనికి? ఒకటి. రెండోది వచ్చేసి కాదండి, అంటే కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది చేస్తోందా? మీరు అన్న మాట ప్రకారం మరి చూస్తే మేడం, కేంద్ర గత రెండేళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘం కాదు మేడం, నేను చెప్పింది ఇందాక రాష్ట్ర ఎన్నికల సంఘం రమేష్ గారి గురించి చెప్పాను. కేంద్ర ఎన్నికల సంఘం మేము చాలా వెల్కమ్ చేస్తున్నామండి. ఎక్కడైనా సరే ఎవరి మీద ఆఫీసర్ మీద ఆరోపణ వస్తే నిర్బంధంగా చర్యలు తీసుకోవచ్చు. రేపు పొద్దున ఇదే తెలుగుదేశం, ఇదే జనసేన 2019లో ఓడిపోయంగానే ఈవీఎంలు మేనేజ్ చేశాడు, రిగ్గింగ్ చేశాడు అని చెప్పకుండా ఉండటానికి అవకాశం లేకుండా అది కూడా అవకాశం పోయింది వీళ్ళకి. సో ఇవాళ రోజున మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఏం చెప్తున్నాం ప్రజలకి? మా పాలన మీద మీకు మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే వేయకండి అని చెప్తున్నాం. ఈ ధైర్యం వాళ్ళకుందా? లేదు. వీళ్ళు ఏం మాట్లాడతారు? ఇక్కడ ఏదో దోపిడీ జరిగిపోయింది అంటారు. ఇదే మోడీ గారు, ఇదే పవన్ కళ్యాణ్ 2019 ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారండి? లక్షల కోట్లు దోసుకున్నారు ఇసుకలో, అక్కడ ఇక్కడ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊరు తిరిగి చెప్పారా? మోడీ గారు పోలవరం ATM లాగా వాడుకున్నారని చెప్పారా? మళ్ళీ వీళ్ళు ఎలా చెప్తారండి? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈ 4 సంవత్సరాల్లో కేసులు నిరూపించుకొని మిస్టర్ క్లీన్ అయ్యి వాషింగ్ పౌడర్ నిర్మలాగా క్లీన్ అయ్యి వచ్చారా? లేదు కదా. సో ఆయన మీద కేసులు వేస్తే స్టేల్లో వాషింగ్ పౌడర్ నిర్మా అంటే మరి జగన్ గారు మరి అన్ని పార్టీలని విమర్శ. ఏపీలో ఎన్నికల వేడి చాలా హీట్ గా కనిపిస్తోంది. మరి మనతో పాటు మాట్లాడుతున్నారు అవుతూ శ్రీధర్ గారు, వైసీపీ పథక ప్రతినిధి. శ్రీధర్ గారు, మీరు జనసేన నుంచి వచ్చిన మధ్య వెంకటేశ్వర గారి మాటలకు మీరు కౌంటర్ ఇస్తున్నారు. వీళ్ళు చేసిన సంస్కరణలు, వీళ్ళు చేసిన వాదనలు అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తర్వాత అసలు ఈ పొత్తులు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు, ఎవరి గురించి పెట్టుకున్నారు, క్యాండిడేట్ లేకపోతే ఎందుకు తెలుగుదేశం నుంచి తెచ్చుకున్నారు, ఆఖరికి తెలుగుదేశంలో చేరక ముందు సీట్ అనౌన్స్ చేసి తెలుగుదేశం నుంచి చేరక ముందు వచ్చిన వాళ్ళు కూడా సీట్ అనౌన్స్ చేసుకున్న ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కూడా మేము ఒకటే చెప్తున్నాం మేడం, మా హయాంలో మీకు మంచి జరిగితే మాకు ఓటైనారు. నంబర్ 1. ఈ ధైర్యం ఇందాక మన తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే మాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, మేము చాలా తోపులు అని చెప్తున్నారు. ఎక్కడ మా మీద అవినీతి పరకలేదు, మేము చాలా ఫలం అంటున్నారు. 22 కేసుల్లో స్టేలు తెచ్చుకొని ఎవరికీ తెలియకుండా వాటిని కొట్టేయించుకొని తర్వాత ఇప్పుడు కేసులు మీరు అన్ని స్టేలు తెచ్చుకొని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కేసుల్లో అన్నిట్లో కూడా ఉన్న వాళ్ళు ఎవరు? ఢిల్లీ వెళ్ళి 3 రోజులు పడిగాపులు కాల్సి అయ్యా బాబు అని పొత్తు పెట్టుకొని 0.8% ఉన్న వాళ్ళకి 6 పార్లమెంట్ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చుకొని స్థాయికి దిగజారిపోయి వాళ్ళకన్నా ఎక్కువ బలం ఉందని. శ్రీధర్ గారు, ఓకే అండి. రావు గారు, మరి మనం ఈ విషయానికి వద్దాము. ఫ్రీ మరి గాజు గ్లాస్ విషయానికి వస్తే ఇప్పుడు ఆయన చెప్పిందని నేను సమాధానం చెప్పేస్తాను కదమ్మా. ఓకే సరే చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ గారే కాదు, శ్రీధరే కాదు, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు డిబేట్ లోకి వచ్చినా కూడా
గొబెల్స్ ని మర్పించేటువంటి వాదన అనేది చేయటం, తర్వాత డామినేట్ చేయటం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా. ఇక్కడ వారు అంటున్నారు వారికి కనపడలేదా వ్యవస్థలు ఏ విధంగా ధ్వంసం అయినాయో. ఎన్నికల కమిషన్ పనిచేయించారు నిమ్మగడ్డ రమేష్ గారితో. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను వాళ్ళు పోలీసులకు ఇస్తే పోలీసులతో పనిచేయించగలిగారా? స్థానిక సంస్థలో జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగిందో చూసారా? ఒక రాజకీయ పార్టీలు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ రాజకీయ పార్టీలు అంటే ఎన్నికల్లో పాల్గొవాలన్నటువంటి ఫండమెంటల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేసేటువంటి భయానకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారే. ఆ రోజున ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ నామినేషన్స్ వెయ్యనీ లేదు, నామినేషన్ వేస్తే డిస్క్వాలిఫై చేశారు. ఇది వ్యవస్థను భ్రష్టు పట్టించడం కాదా? రెండు, ఆ రోజున హైకోర్టు అనేక రకాల్లో గవర్నమెంట్ యొక్క చేసినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పుగా ఉన్నాయని హైకోర్టులో కొట్టేస్తే హైకోర్టు జడ్జిలందరినీ కూడా ఒక రూమ్ లో పెట్టి ఆ రూమ్ లో కరోనా క్రిమిని వదిలి వాళ్ళందరూ కూడా కరోనాతో చంపాలని కామెంట్ చేసినటువంటి పరిస్థితి హైకోర్టుల్ని ధ్వంసం చేయడం న్యాయ వ్యవస్థ మీద ధ్వజం కాదా? అదే విధంగా ఆలోచిస్తే ఆ కేసును హైకోర్టు వారు సిబిసిఐడికి ఇస్తే ఈ రోజున సిబిసిఐడిని పనిచేయించారా? ఒక పార్లమెంట్ సభ్యులు మా వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు మ్యాన్ హ్యాండ్లింగ్ పార్లమెంట్ సభ్యులు తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్ట విరుద్ధంగా రబ్బర్ రాజీతో కొట్టి గవర్నమెంట్ మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన చెబితే ఆ వ్యవస్థల యొక్క పతనం కాదా? వ్యవస్థల పతనాన్ని గురించి వాళ్ళకి అసలు ఏం కనపడలేదా? ఈ రాష్ట్రంలో నిజంగా వారి యొక్క పరిపాలన సుపరిపాలన అయితే, వారి పరిపాలన ప్రజారంజకం అయితే, ఏదైతే మేము మంచి చేస్తే ఓట్లు వేసామని చెప్పే అడుగుతున్నారో అనేది వాదనగా ఏదో ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి తప్ప ఈ రాష్ట్రంలో వాళ్ళు కులాలను రెచ్చగొడుతున్నారు, ప్రాంతాలను రెచ్చగొడుతున్నారు, ప్రజల మధ్యనటువంటి విభజించి భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా పబ్బం గడుపుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అవన్నీ వాళ్ళు తెలియదా? ప్రజలు గమనించట్లేదా? రెండు, మీరు అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం విమర్శించారు? జేపీ నడ్డా గారు వచ్చి తిరుపతి సభలో మాకు వారికి పొత్తు లేదు, మాకు తెలుగుదేశానికి పొత్తు లేదు, మా తెలుగుదేశానికి బీజేపీకి పొత్తు లేదు. అలాంటి పరిస్థితుల్లోనే గల్లీలో గలాటా పెట్టుకుని ఢిల్లీలో సయ్యాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా జేపీ నడ్డా గారు తిరుపతి సభలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే, అదేవిధంగా అమిత్ షా గారు వైజాగ్ సభలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను విమర్శిస్తే అసలు ఏమైనా స్పందన ఏమైనా ఉందా? వారు చెప్తారు ఎంత పురంధరేశ్వరిని మేము విమర్శించలేదా, లేదు సుజనా చౌదరిని విమర్శించలేదా, సీఎం రమేష్ని విమర్శించలేదా? అవే విమర్శన అంటే? ఒక బాధ్యత కలిగినటువంటి భారత ఆంతరంగ శాఖ మంత్రి అమిత్ షా గారు నిర్విఘ్నంగా ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అని చెప్తే మీరు ఆయన మా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోలేదని కౌంటర్ గురించి ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? లేదు. గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న చిలకలూరిపేటలో జరిగిన సభలో భ్రష్టాచార్, మంత్రులందరూ కూడా భ్రష్టాచార్, అంతకన్నా పెద్ద పదం సంస్కృతంలో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ తిట్టు ఏమైనా ఉందా? ఆ తిట్టుకి ఏమైనా మీరు స్పందించారా? ఎందుకు ఈ మాటలు మీరు మాట్లాడుతుంటే అసలు ఇంకా ఇప్పుడు మీరు అన్నారు మా జనసేన పార్టీ ఏదో తెలుగుదేశం నుంచి తీసుకుని అక్కడ రాజీనామా చేయకుండానే టికెట్లు ఇచ్చేస్తుందని. మీరు చేసిందేంటి? కొడాలి నాని విషయం ఏం చేశారు? కొడాలి నాని కాదు, కేసీఆర్ నాని విషయం విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తెలుగుదేశంలో ఉండగానే మీరు పిలిపించుకుని చర్చలను పిలిపించుకుని ఆ రోజునే మీరు టికెట్ అనౌన్స్ చేశారు. జెండా వారి తుండు కూడా కప్పుకోకుండా పార్టీలో జాయిన్ చేసుకోకుండా చేసినటువంటి పనులన్నీ మీరు చేసి ఎదరోళ్ళ మీద కుదరచల్లాలనుకోండి ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మీరు మరొకసారి చెప్తున్నా వివేకం సినిమా వివేకం సినిమా గురించి చెప్తాను. వివేకం సినిమాలో గతంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగింది. వివేకానంద మర్డర్ అయితే విక్టిమ్ ఆయన ఏ కుటుంబానికి చెందినవారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినవాడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా ప్రత్యర్థిగా ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ వారు. కాబట్టి వారిలే హత్య చేసి అప్పుడు హత్య వారు చేశారంటే కొంచెం బియాండ్ రీజనబుల్, మనం ఊహించలేనటువంటి విషయం. వాళ్ళ గుండెపోటు అన్నారు, గొడ్డల పోటు అన్నారు, రకరకాలు అన్నారు. అక్కడే కొంచెం సస్పెషన్ మనలాంటి విఘ్నులకి ఆలోచించే వాళ్ళకి వచ్చింది. కానీ ప్రజలకు వచ్చేటప్పటికి ఏంటంటే నారాసుర రక్త చిత్రగా దాన్ని అభివర్ణించారు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి వైరుధ్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వైరుధ్యం ఉంది, కాబట్టి చంద్రబాబు నాయుడు గారే సంపించారేమో అన్నటువంటి భావాన్ని
మీరు సామాన్య జనంలో క్రియేట్ చేసి తద్వారా ఎలక్షన్లో పబ్బం గడుపుకున్నారు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజున వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఆ రోజున హైకోర్టులో రిట్ ఫైల్ చేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకుంది. ఏదంటే ఆ మర్డర్ కేసు మీద ఏ విధమైనటువంటి విమర్శలు చేయొద్దని. ఎందుచేతనంటే మొట్టమొదట సాక్షి టీవీలో స్ట్రోలింగ్ గుండెపోటుతో మరణించారు, ఆ తర్వాత రక్తపు విరోచనాలయం చనిపోయాడు, ఆ తర్వాత గొడ్డలి అని వచ్చేటప్పటికి ఇవన్నీ ప్రజల్లో సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ మీద కానీ ప్రజల్లో వ్యతిరేక ప్రభావం ప్రచారం అవుతుందనే దాని మీద హైకోర్టులో రిట్ చేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నారు. దాని మీద మర్డర్ ఏ విధంగా కామెంట్ చేయొద్దని. కానీ సానుభూతి నారాత్మ రక్త చరిత్ర సానుభూతితో మీరు పొందారు. ఇవాళ వివేకం సినిమాలో దస్తగిరి రోల్ అసలు లిమిటెడ్ గానే వారు చాలా తెలివిగా తీశారు. ఎవరన్నా ఆ డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని అభినందించాల్సిందే. ఇవాళ ఏదైతే జరిగినటువంటి విషయాన్నో సునీత గారు అన్నట్టు వాస్తవంగా చాలా ఘోరంగా జరిగింది. ఈ పిక్చర్ లో మాత్రం లైట్ గా తీసామని అన్నది. కానీ సారాంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ కేసులో కుట్రదారులు హత్యదారులుగా ఉన్నారని దేశంలో అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ సిబిఐ హైకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ఆ ఛార్జ్ షీట్ ఆధారంగా చేసి సినిమా తీశారు. కాబట్టి ఏంటంటే అగ్నికి ఆ రోజున ఏదైతే మీరు గుండెపోటు రక్త విరోచనాలు అని గొడ్డలి అన్న తర్వాత ప్రజల్లో వచ్చే అనుమానాన్ని గ్యాగ్ ఆర్డర్ ద్వారా కప్పిపెట్టి అది తద్వారా సిబిఐ ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఇవాళ ఈ వివేకం సినిమా అగ్నికి ఆజ్యం పోసినట్టుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజాభిప్రాయాన్ని టిల్ట్ చేస్తుంది. రైట్ వెంకటేశ్వర గారు మన మీదకి వస్తామండి. మరి మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ సైదా గారు. షేక్ సైదా గారు నమస్తే అండి. నమస్తే అర్చన గారు. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ సంపాదించుకున్నారు. అందరికీ నమస్కారం. ఓకే అండి, మరి చిన్నాన్ని చంపిన వారిని జగన్ వెనుకోసుకొస్తున్నారు. అవినాష్ రెడ్డిని ఓడించడానికి నేను బరిలోకి దిగాను, ఖచ్చితంగా ఓడిస్తాను అంటూ షర్మిల చాలా గట్టిగా చెప్తున్నారు. నానుకున్న వాళ్ళందరూ జగన్ దూరం పెట్టారంటూ చాలా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. చిన్నాన్న కోరిక మేరకే కడపలో ఎంపీగా బరిలో దిగుతున్నా అంటున్నారు. అయితే అప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఆయన కోరిక నెరవేర్చకుండా ఇప్పుడు ఎందుకు దిగుతున్నారు అన్న ప్రశ్న కూడా చాలా మందిని చూస్తోంది. మరి మీ షర్మిల గారు ఏ రకంగా ఎంత గట్టి పోటీని ఇవ్వబోతున్నారండి అవినాష్ రెడ్డికి? మా అర్చన గారు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు అన్న ఏఎస్ రావు గారు, అలాగే శశిధర్ గారు, శ్రీధర్ గారు, మరో అన్న మతి వెంకటేశ్వరరావు గారు, మట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఐన్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం. అమ్మ, ముందుగా నాకు అభినందన తెలిపిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు షర్మిలమ్మ గారు మరి ఇడుపులపాయలో వాళ్ళ తండ్రి గారి సమాధిని సందర్శించి నివాళులర్పించి అక్కడి నుంచే మరి ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేసినటువంటి 114 అభ్యర్థుల సంబంధించి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడి ఆమె చాలా భావోద్వేగంతో మరి మాట్లాడటం జరిగింది. ఆమెతో పాటు నేను కూడా ఈ రోజు ఆ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా నేను కడపలోనే ఉన్నానమ్మా. అందువల్లనే మీకు డిబేట్ లకు ముందుగా రాలేకపోయిన సార్ క్షమించాలా? అవునమ్మా, విజయం కూడా వచ్చారు. ఏది ఏమైనమ్మా, ఈ రోజు ఎందుకంటే షర్మిలమ్మ గారు వాస్తవాలు మాట్లాడారు. ఆయన ఈ రాష్ట్రాన్నే కాదు మా కుటుంబాన్ని కూడా నాశనం చేశాడు, మా అందరినీ ఇబ్బంది పెట్టాడని చెప్పి చాలా భావోద్వేగంతో మాట్లాడింది. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే మొట్టమొదటి నుంచి మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడో మరి ఆయనకి ఆశయానికి కట్టుబడే నేను ఎన్నికల్లోకి వచ్చాను. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు ఆ రోజు నన్ను మరి మా ఇంటికి వచ్చి 2 గంటల పాటు కూర్చొని అమ్మ నువ్వు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి మరి నన్ను మాట్లాడాడు. అందువల్లనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఆయన యొక్క విధానం నచ్చక ఆయన ఒక హత్య కేసులో ముద్దాయి ఉండి మరి ఆయన ఈరోజు ఎంపీగా నిలబడటం, ఆయన పక్కన పెట్టుకొని ఈరోజు మరి ముఖ్యమంత్రి గారే మరి ప్రచారం నిర్వహించడం చూస్తా ఉంటే నాకు బాధ కలిగింది. ఒక హంతకుడిని
పక్కన పెట్టుకొని ఈ విధంగా ప్రచారం చేయడం అనేది నేను సహించలేకపోయాను. అందుకని ఈ రోజు నేను మరి కడప నుంచి నేను పోటీ చేస్తున్నా అని చెప్పి ఆమె మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉంది. ఎందుకంటే మా కుటుంబంలో ఆమె చెప్పింది, కుటుంబంలో నేను ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మా కుటుంబంలో పెద్ద అఘాతం ఏర్పడ్డప్పటికి కూడా నేను హంతకులను ఎదిరించడం కోసం ఈ యొక్క కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నటువంటి ధ్యేయంతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఆమె చాలా స్పష్టంగా ఈ రోజు ఆమె మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరందరూ కూడా లైవ్ చూసే ఉంటారు ఆమె ఏ విధంగా మాట్లాడిందో. ఇది అర్చన గారు మీకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని నేను మీతో ప్రస్తావించదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో కూడా మరి ఈ అభ్యర్థుల ప్రకటన తోటి చాలా మంది సంతోషంగా ఉన్నారు. అంతా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మరి ఆమె ఈ రోజు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కడపలో కూడా ఇఫ్తార్ ఇందులో కూడా పాల్గొని మైనార్టీ సోదరులందరూ కూడా ఆమెని మరి రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరిగిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అర్చన గారు. ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం షేక్ సైదా గారు. థ్యాంక్ యూ అండి. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, మరి ఏది ఏమైనా అవినాష్ రెడ్డి గారి మీద ఒక అభియోగం అయితే ఉంది. మరి అదే అందులోకి సొంత చెల్లెళ్ళే ఈ అభియోగాన్ని చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు అక్కడ కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటండి? మేడం ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు మన జనసేన ప్రతినిధి గారు మాట్లాడుతూ అమిత్ షాకి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని మీకు గట్టిగా మాట్లాడేశారు. నేను ఒకటి అడుగుతానండి, పవన్ కళ్యాణ్ గారు 2018లో 190 ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ఆరోపణలు నిజమా, లేకపోతే నిజమైతే ఇప్పుడు ఎందుకు కలిశారు? ఒకవేళ ఆరోపణలు నిజమైతే అందులో వాటా ఏమైనా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు. 190 ఆరోపణలు అన్నారు, అందులో కొన్ని చెప్పండి. అమిత్ షా గారు, మోడీ గారు ఏ రాష్ట్రం వెళ్ళినా ఆ ముఖ్యమంత్రి అవినీతి పరుడు అంటారు. సో ఇదే అమిత్ షా గారు, మోడీ గారు అవినీతి పరులు అని చెప్పి ముద్రేసినటువంటి మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ పార్ట్నర్ టికెట్ ఇచ్చి చేర్చుకుంటారు. అదే మంత్రి ఎవరైతే ప్యాకాడ క్లబ్బులు నడుపుతున్నారు, ఎవరైతే బెట్టింగులు పెట్టారు, లేకపోతే ఆక్రమించుకున్నారని చెప్పి వీళ్ళే ఆరోపించారో ఆ మంత్రి గారిని తీసుకెళ్లి ఖాళీ లేని సీట్లో ఖాళీ చేసి సీట్ ఇస్తారు. సో ఇవన్నీ ప్రజలు క్లియర్ గా గమనిస్తున్నారు, ఎవరు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అనేది. తర్వాత పదే ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఆ షర్మిలమ్మ గారు ఏం మాట్లాడతారంటే, వివేకానంద రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను బతిమలాడారు 2 గంటలు అంటారు. వివేకానంద రెడ్డి గారు సరే 15వ తారీఖు ముందు వెళ్ళి బతిమలాడి ఉండాలి. మార్చి 15, 2019 ముందు. టికెట్లు అనౌన్స్ చేసింది మార్చి 17వ తారీఖు. మరి అన్నతో ఆ రోజున గొడవ పెట్టుకొని ఉండొచ్చు కదా, అన్న లేదు చిన్న ఆయన కోరిక నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి. పోనీ 2019 తర్వాత 2020 రాజ్యసభ టికెట్లు ఇచ్చినప్పుడైనా కానీ అన్న నాకు రాజ్యసభ ఇవ్వాలి, చిన్నాన్న కోరిక అని చెప్పాలి కదా. సో ఆ తర్వాత ఈమెమందండి, నేను తెలంగాణ మెట్టినింటి దాన్ని, సో నేను తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాను, నాకు ఆంధ్రాతో సంబంధం లేదు అని చెప్పింది. ఏం మాట్లాడిందండి? అక్కడ 3 రోజులు పార్టీ క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఎవరో నేను కూడా 190 ఆరోపణలు మన మిత్రులు వెంకటేశ్వరరావు గారి మీదో లేకపోతే సైదా గారి మీదో చేస్తాను. అవి వ్యాలిడిటీ ఉంటుందా? ప్రజలు నమ్ముతారా? సో ఎక్కడైనా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. అందుకోసమే కడప ప్రజల మధ్య అవినాష్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కడప ప్రజలే తేలుస్తారు మేడం. వాళ్ళకంటే తెలిసిన వాళ్ళు లేరు కదా. వాళ్ళకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయే ముందు రోజు కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో పద్మావతి గారి ఇంటికి వెళ్ళి, లేదమ్మా నువ్వు ఇండిపెండెంట్ గా వేయొద్దు, నువ్వు అవినాష్ సపోర్ట్ చేయాలమ్మా, మనం జమ్మలమడుగు గెలవాలమ్మా అని చెప్పి మాట్లాడి వచ్చారు. తర్వాత గుండెపోటు అని చెప్పారంటారు. గుండెపోటు అని చెప్పింది ఎవరండి? ఫస్ట్ అవినాష్ ఫోన్ చేసి చెప్పింది ఎవరు? అవినాష్ గారు మాట్లాడక ముందు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు బయటకు వచ్చిన గుండెపోటుతో చనిపోయారని చెప్పారా లేదా?
సో ఎంతసేపటికి వీళ్ళు ఏంటంటే పక్కనోడి మీద బుర్ర చల్లాలి, పక్కనోడి ఇల్లు తగలబెట్టి మనం చలి కాల్చుకోవాలి, లేకపోతే బట్ట కాల్చి ముఖాన్ని వేయాలి, మనం వాడు తుడుచుకుంటాడు. ఈ ఆరోపణలు తప్పితే ఒక పాలసీ మ్యాటర్ మీద ఏమైనా డిస్కస్ చేద్దామా? లేదు. పోనీ మేము సంక్షేమం 100% అర్హులందరికి ఇచ్చాను అంటున్నాం. వీళ్ళు ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఫలానా ఎల్ఐకి లేదా ఫలానా పుల్లయ్యకి లేదా ఫలానా అతనికి అర్హతలు ఉండి పెన్షన్ ఇవ్వలేదు, లేదా అర్హత నుండి ఈ స్కీమ్ ఇవ్వలేదు అని ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారా, మాట్లాడారా? లేదు. పోనీ మేము 3 ఇండస్ట్రియల్ కారిడార్లు తీసుకొచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం, 4 పోర్టులు చేస్తున్నాం. లేదు ఇవి తప్పు, ఇక్కడ అవినీతి జరిగిందని ఫలానా చోట జరిగిందని ఏమన్నా ఆధారాలు చూపించారా? లేదు. ఎందుకు ప్రతిదానికి ఏంటంటే బుర్ర చల్లాలి, బుర్ర చల్లేసి శ్రీధర్ గారు అసలు ఆ విషయం నేను మిమ్మల్ని అడిగిందని మీరు సమాధానం చెప్పలేదు. అవినాష్ రెడ్డి గారికి కడప ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఒకవైపు కుటుంబం వ్యతిరేకిస్తోంది, ఇంకొక వైపు ఆయనకి సంబంధించి సిబిఐ కేసులు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. హత్య కేసుకు సంబంధించి సిబిసిఐడి కేసులు ఉన్నాయి. కుటుంబం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సొంత చెల్లెలు ఆయన హంతకుడు అంటోంది. ఇలాంటి నేపథ్యంలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంతసేపటికి ఆమె వ్యతిరేకిస్తుంది, అంత వ్యతిరేకిస్తుంది అంటారు ఏంటండి? మరి ఆయన చెల్లెలే కదండి. వేరే పార్టీకి పోయింది, ఆవిడ వ్యతిరేకించి వేరే పార్టీకి పోయింది. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి అన్నయ్య వైఫ్ ఎవరైతే ఉన్నారో మేనకా గాంధీ గారు వేరే పార్టీలో ఉంది. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఒక పార్టీలో ఉన్నారు, వాళ్ళంతా ఒక పార్టీలో ఉన్న మొన్నదాకా ఇద్దరు కలిశారు. అంటే అవినాష్ రెడ్డిని మించి ఇంకెవరు నాయకులు లేరు అక్కడ వైఎస్ఆర్సీపీలో కడప ఎంపీగా పోటీ చేయడానికి? ఇప్పుడు ఇదే షర్మిల గారు ఆరోపిస్తున్నారు కదా, ఏమని నాకు ప్రజల మద్దతు ఉంది, అవినాషే మర్డర్ చేశాడని చెప్పి ప్రజలే తెలుస్తారు కదా ఎవరు చేశారనేది. డెమోక్రసీలో అంతకన్నా పెద్దది ఏముంటది? చెప్పండి షేక్ సైదా గారు. శ్రీధర్ గారు పాపం చాలా, ఎందుకంటే ఆయన ఆత్మ సాక్షిని చంపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాళ్ళ సాక్షి పేపర్ చెప్పిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా దారుణం ఇది. ఎందుకంటే మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడరు. ఇది సమంజసం కాదని చెప్పి శ్రీధర్ గారు తెలియజేస్తా ఉన్నా. ఒక పక్కన హత్య చేసి, గొడ్డలతో హత్య చేసి, మీరు ఆ రోజు అవినాష్ రెడ్డి కంటే అవినాష్ రెడ్డి కంటే ఇంకా పోటీగా లేడు అక్కడ ఎంపీగా పోటీ చేయడానికి మీ పార్టీలో. పోటీగా లేడా మీకు పోటీ చేయడానికి? మీరు దోపిడీదారుల్ని, దొంగల్ని పెట్టుకుని మీరు ఎన్నికలు పోయేది. దొంగల్ని, దోపిడీదారుల్ని, కబ్జాదారుల్ని ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఎన్నికలకు వెళ్ళేది. చెప్పండి మీరు. ఇప్పుడు అవినాష్ గారు పోటీ చేయకూడదని ఏమైనా ఉందా? మీరేం మాట్లాడుతున్నారు? దస్తగిరి కూడా పోటీ చేస్తున్నాడండి. నేను గొప్పలతో చంపానని చెప్పినటువంటి దస్తగిరి పోటీ చేస్తున్నాడు. ఇద్దరు చెల్లెళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రోడ్డెక్కి. నీకంత పంతమేమి? ఏం జగన్ రెడ్డి గారు నీకెందుకు అంత పంతం? నువ్వు కావాలని అభ్యర్థిని ఎందుకు ప్రకటించావు? నువ్వు నీకు అధికారం ఉంది, నీకు డబ్బులు ఉన్నాయి, నీకు బంధుత్వాలు అక్కర్లేదు, అక్కా చెల్లెలు అక్కర్లేదు, రక్త సంబంధం అక్కర్లేదు. ఇదే నీ నీతి? నీ కుటుంబాన్ని కాపాడుకోలేనివి, నీ చెల్లెల్ని రక్షించలేనివి, నీ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు నువ్వు? 5 కోట్ల మంది ప్రజలకు ఏం సమాధానం చెప్పు. ఎందుకంటే మాట్లాడతారు దుర్మార్గంగా శ్రీధర్ గారు? వాస్తవాలేందో పులివెందుల అంగడి కాడ అడగండి, పూల అంగడి కాడ ఎవరు చంపిందో. సైదా గారు వాస్తవం ఏంటి అనేది పులివెందుల ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. మీరు ఎంత 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 చించుకున్నా గానీ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ముద్దాయిలు ఎవరు అనేది ప్రజలందరికీ తెలుసు. నాయకుడు కూడా చెప్పాడు, ప్రొద్దుటూరు దేవుడు తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పి మాట్లాడాడు. ఏం చేసింది? అట్లా కాదు, ఊరికే గొంతు చించుకుంటున్నారు కదా, మీకు తెలుసు కదా. మీరు వెళ్ళి సాక్ష్యం చెప్పండి, మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి. ఊరికే రోజు ఇది ఒక టాపిక్ అయిపోతా ఉంది. రోజు ఇదే గోడ.
షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటో కడప ప్రజలు తేల్చబోతున్నారు. కనీసం డిపాజిట్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. షర్మిల వినండి, మాకు రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదు, న్యాయం ముఖ్యం. న్యాయం ముఖ్యం. మాకు పదవులు, ముఖ్యమంత్రులు ఇంకోటి కాదు. ఈ రోజు షర్మిలమ్మ తన రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టి న్యాయం కోసం పోరాడుతూ ఉంది. మరి ఎందుకు పోటీ చేస్తున్నారా? ముఖ్యంగా ఎందుకు పోటీ చేస్తున్నారు? జగన్ మాట్లాడబాకండి. జగన్ రెడ్డి ఓట్లు చేయించాలి, తద్వారా పరోక్షంగా చంద్రబాబుకు సహాయపడాలి. అవినాష్ అరెస్ట్ కాకుండా కాపాడాడు మోడీ. మీకు 14 కేసులు మీ మీద ఉన్నాయి. మీరు జైల్లో పోతారని భయపడి మోడీ సంకల్పిస్తున్నారు. మీరు రెండు పార్టీలు సిస్టర్ పార్టీలు విషయం చెప్పండి ఇద్దరికి. విజయమ్మ గారు ఎవరి పక్షాలు ఉన్నారు? రైట్ అండి, సమయం అయితే అయిపోయింది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవతి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి షేక్ సైదా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మతి వెంకటేశ్వర గారు. ధన్యవాదాలండి డాక్టర్ ఏఎస్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. మరి మొత్తానికి కడప కక్షలు చూసాము. మరి ఏది ఏమైనా సరే ఆ హంతకుడిని నెగ్గించేది లేదు, ఖచ్చితంగా ఆయన ఓడిస్తానంటూ షర్మిల చెప్తూ ఉన్నారు. అయితే కాకపోతే ఆయన మీద అలాంటి అభియోగాలన్నీ కేవలం అభియోగం మాత్రమే అంటూ అటువైపు వైఎస్ఆర్సీపీ కూడా చెప్తోంది. ఇది ఇవాళ డిబేట్ చూస్తూనే ఉండండి 9 న్యూస్.